నమస్కారం, ఉగాది వ్లాగ్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మామ. ఈ వీడియో కొంచెం లేట్‌గా వచ్చిండొచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియోలో మొత్తం మా ఊర్లో ఉగాది ఎలా జరుపుకుంటామో చూపిస్తానమాట. ఉగాది అనగా మనకు గుర్తొచ్చేది గుమ్మాలకి తోరణాలు, డన్ను, దాంతోపాటు ఉగాది పచ్చడి అది చేయాలన్నమాట. ఇంకొకటి ఉందన్నమాట మా సైడ్. ఏంటంటే మన పెద్దలు అలియాస్ ఆస్తిని ఎంగబెట్టేసి గోడ ఎక్కిండే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. దాంతో మా ఆయనకి, మా దేవుడికి చాలా సంబంధం ఉంది. ఆయనకి ఈరోజు రెస్పెక్ట్. ఇంకా మా మమ్మీ గారు ఏమో చేస్తూ ఉన్నారు. మమ్మీ గారు, వాట్ ఆర్ యు డూయింగ్? టెల్ మీ వాట్. యా, రెస్పెక్ట్ గాట్ ఇట్. యా యా, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దిస్ ఇస్ అవర్ ఉగాది ఫిచెక్. పైన బ్లాక్ షర్ట్స్, కింద మనం తీసుకున్న హాఫ్ ప్యాంట్స్. ఉగాదికి అందరూ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ కడతారు. మనం ఇలాగ ఇచ్చినాం. లేకపోవచ్చు ఉంది, లేకుంటే సిక్స్ ప్యాక్, బ్యాక్ సెట్ పేరస్, ఇంకా జాన్స్ క్యాంజిల్ ఇప్పుడు ప్రతి ఉగాది మేము ఎలా జరుపుకుంటామో చెప్తాను విను మచ్చ. పూజకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నామంటే పొలానికి వెళ్తా ఉన్నాం. వెళ్లే దారిలో మా దెంగ పెట్టిన హీరోకి దండం పెట్టేసి బండి వేసుకుని స్టార్ట్ అయ్యా. వర్షాలు లేకుండా 5 మాసాలు అయింది మధ్య. ఇక్కడ ఎండలు బాగా దిగింది సార్. అలా ఎండతో మింగించుకుని ఫైనల్ గా పొలానికి రీచ్ అయ్యాం. అక్కడ కనిపిస్తుండేది మా నాన్నగారు, ఇక్కడ కనిపిస్తుండేది మన సునీతమ్మ. నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం మామ, అందుకే దింగిలు పెడతా ఉంటారు. గుడికి వచ్చేసాం. ప్రతి పండగకి ఇక్కడ అభిషేకం చేయడం నాకు అలవాటు మచ్చ. అందుకే ఈ రోజు కూడా అభిషేకం చేసి తర్వాత పూజ చేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకున్నా. ఇట్స్ డివోషనల్. ఎప్పుడు చూసినా గుడికి వెళ్తా అంటే వింటారని మీరు అనొచ్చు మచ్చ. అంటే మనకు కొంచెం గుళ్ళన్నా దేవుళ్ళన్నా భక్తి నమ్మకం ఎక్కువ, ఏమనుకోకండి. ఓకే, గుడిలో పూజ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఈ పూజ సామాన్లు బొబ్బోట్లు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంగ్లీష్ లో గ్రేవ్ యార్డ్ అంటారు, తెలుగులో శ్మశానం అంటారు మచ్చ. అంటే వెల్కమ్ టు శ్మశానం టూర్. మీ అందరికి ఇప్పుడు మా ఊరి శ్మశానం చూపించబోతున్నా. మా ఊరికి జస్ట్ 500 మీటర్స్ లో శ్మశానం ఇరుకు. అక్కడికి బండేందుకు బొక్కని నడుచుకునే పోతాం. మా ఊరిని దాటుకుని కొంచెం ముందుకెళ్తే స్వచ్ఛ భారత్ ఇరుకు. అలానే పోతా ఉంటే తుప్పలు ఇరుకు. హే, ఊ కాల్చింది తుప్పలు యార్ అంటే మా ఊరు వాళ్ళే యార్ అంటాను. ఎందుకు? అక్కడ నిప్పు పెట్టలేదంటే శ్మశానంలో ఉన్న టికెట్స్ కనిపించవు కాబట్టి. వచ్చేసాం ఆవో మా ఊరి శ్మశానానికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక మా వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కోవాలన్నమాట. కాసేపు కష్టపడి వెతికాక మన 40 ఎకరాలు దింగబెట్టిన దేవుడు దొరికినారు. మా నాన్నగారు క్లీనింగ్ చేసి పూజలు చేసినారు. మనము చేసినాం రెస్పెక్టింగ్. మా దేవుడికి రెస్పెక్ట్ తో బొబ్బోట్లు, బట్టలు అంటే ఒక ఇన్నరు, లుంగి, దాంతో పాటు టవల్ పెట్టినాం. షర్ట్ ఎందుకు పెట్టలేదంటే సమ్మర్ కదా మచ్చా, అందుకే పెట్టలే. మా తాతగారు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇక్కడ కనిపించే ప్రతి రాయి ఒక తలకాయ మచ్చ. మా నాన్నగారు దాని మీద టెంకాయ కొట్టేసినారు. ఏ మహానుభావుడు తలకాయ. అక్కడ పని అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం. నేను వచ్చేసరికి ఇంట్లో ఉన్న ఫోటోకి మా అమ్మ పూజ చేసేసింది మచ్చ, నా రెస్పెక్టింగ్ చూడలేక. ఓకే తాతగారు, హ్యాపీగా ఉండండి, లవ్ యూ. ఈవగా పిండి వంటలు చూడಬೇಕು. మా అమ్మగారు చాలా ఐటమ్స్ చేస్తా ఉన్నారు, దెంగి తినొచ్చు బాగా. ఇప్పుడు మనము ఉగాది పచ్చడి చేయబోతున్నాం. ఉగాది పచ్చడి చేసింగ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్. ఇంగ్లీష్ యా. దానికి కాబోయే పదార్థాలు ఇక్కడ పెట్టాం. ఫోన్లు తీసుకుని చూపిస్తాను అనమాట. దేకో మై ఫోన్. ఫస్ట్ పదార్థము చింతకాయ అలియాస్ పులుపు. దీన్ని ఆల్రెడీ నేను నానబెట్టుకున్నా. నెక్స్ట్ వగరు కోసం మామిడి పిందెలు వాడాలా. ఇది చేదు కోసం వాట్ ఈస్ దిస్ ఈస్ వేప్ పూల్, గిన్నె దొరికాయి. నెక్స్ట్ ఇది బెల్లం, ఇంకా సాల్ట్ అంటే ఇంగ్లీష్ కుత్త, ఇది ఉప్పు, ఇది కారం. ఇప్పుడు మనం చేయబోతున్నాం అన్నమాట. షడ్ రుచులు రెడీ అయినాయి అన్నమాట. వీటిని అన్నిటిని వేస్తేనే ఉగాది పచ్చడి రెడీ అయిపోద్ది. ఓకే, ఇది కలపడానికి డిజైన్గా ఉందనేసి ఇది తీసుకుపోయింది. ఇంట్లో అన్ని స్టీల్వి ఉండే అనమాట, అది మ్యాజిక్. ఫస్ట్ వచ్చేసి పులుపు పోసుకోవాలా. 2000 years later. నెక్స్ట్ లైఫ్లో ఇది లేదు, తీపి లేదు, సుఖాలు లేదు. ఈ బెల్లం జాస్తి చేసాను, సుఖం వస్తుందేమో, హ్యాపీనెస్ అంతే. ఇది బెల్లం. నెక్స్ట్ వగరు. అమ్మ అన్నీ లేట్ అవుతుంది, అన్నీ మిక్స్ దేంగు. ఏం బొక్క చూసే వాళ్ళకి. కలిపితే ఉగాది పచ్చడి రెడీ. ఫస్ట్ వచ్చేసి మా అమ్మ టేస్టింగు. లైఫ్లో బాగుండాలంటే మా అమ్మ
సుఖంగా ఉంటేనే నాకు సుఖంగా ఫుడ్. ఎట్లా సుఖం పుట్టుందంగా ఈ ఫుడ్ సుఖంగా మా అమ్మ తినిందంటే నాకు సుఖం ఫుడ్లు. సుఖలు కనపడతాయి అమ్మకి తింటే. ఏ సూపర్గా ఉంటుంది. నేను సుఖం లెక్కేయాల చెఫ్ నేను, ఉగాది చెఫ్. చెప్పులా కొట్టుకోప చూస్తేనట్లే నోరు ఊడిపోద్ది. తింటా ఉండు. కమాన్ దగ్గర రండి ఇట్లా. నువ్వు టేస్ట్ చెయ్యి. హలో, చేసేవాడు ఎప్పుడు టేస్ట్ చేయకూడదు, చూసేవాళ్ళే టేస్ట్ చేయాల. పుచ్చుకోండి తీర్థం. తాగ బాగుంటుంది, తాగమా బాగుంటుంది. బాలేదా? బాలేదా? ఎలా కారమా? అదే లైఫ్లో కారం లైఫ్లో కారంగా ఉంటాయి కొన్ని డిసిషన్లు. జై మహేష్మతి. జై కమ్మగా ఉంది. మండుతున్నట్టుంది. అంతా బాగుంది. యాప్ పువ్వు, వేపు పువ్వు కసిరే. వేపు పువ్వు లేకుండా తాగితే బాగుంది. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ తాగుతుంది నుంచే ఎలా సుఖము సంతోషం సుఖం మాత్రం. రాశి ఫలాలు చూస్తాం ఈ ఇయర్ ఎట్లుందో అనేసి. మనది అసలే మిథున రాశి. మిథునం ఓకే. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. లాస్ట్ ఇయర్ బెటర్గా ఇడేస్తున్నాను కదా, బెటర్గా ఉండే గుడిసిపోయింది. ఇయర్ క్యాలెండర్ గుడిసిపోయింది. 8 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు. వీడు మగాడు రాని ఒకసారి అంటే ఎవరన్నా ఏడుపు అని 11 సార్లు, ఎంత 7 సార్లు అంటారంట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే మామ, ఈ వీడియో ఇంతే అన్నమాట. ఇలా మన ఉగాది క్లోజ్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. నేను వేస్తాను. బాయ్. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్.